ఓం శ్రీ గురుభ్యో నమః. రవి బుధుల యొక్క కలయిక. రవి బుధుల యొక్క కలయికను మనం జ్యోతిష్ శాస్త్రంలో బుధాదిత్య యోగం అని శాస్త్రంలో చెప్పారు మనకి. అయితే ఈ బుధాదిత్య యోగం వల్ల ఏ విధంగా ఉండబోతుంది? రవి ఆరోగ్య ప్రదాత, ఉద్యోగ కారకుడు, అలానే పితృకారకుడు, అలానే బుధుడు వ్యాపార పరంగా కానీ బుద్ధిపరంగా కానీ మరి బుధుడు ఒక మంచి శుభగ్రహంగా మన శాస్త్రం చెప్పబడింది. రవి బుధులతోటి ఏర్పడే యోగంలో ముఖ్యమైన బుధాదిత్య యోగం అంటే డెవలప్మెంట్ కానీ అభివృద్ధి కానీ వ్యాపారం కానీ ఒక స్టార్ డమ్ము కానీ ఒక స్టార్ స్టేటస్ రావాలంటే మనకి గజకేసరి యోగంతో పాటు బుధాదిత్య యోగాలు, లక్ష్మీ యోగాలు, చంద్రమంగళ యోగాలు ఇలాంటి యోగాలన్నీ కూడా జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా చెప్పబడ్డది. అలానే పంచమహాపురుష యోగాలు కూడా మంచి యోగాలనే ఉన్నాయి. అయితే ఇప్పుడు చెప్పబడేవి ఏంటంటే గోచారీత్యా చెప్పబడే విషయాలు. రవి తన సొంత రాశి రావడానికి సంవత్సర కాలం పడుతుంది. ఆ సొంత రాశిలో ఈ రవి బుధులు కలయిక ఒకటి. అలానే సింహరాశ్యాధిపతి అయిన రవి బుధుడితోటి సింహరాశిలో సంచారం చేయటం, అలానే బుధుడికి స్వక్షేత్రమైన కన్యారాశిలో రవి బుధుల యొక్క కలయిక అనేది జరిగింది ఇక్కడ. అంటే ఇక్కడ ఏదైతే ఈ రాశిలో సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి 15 రోజుల పాటు రవి బుధుల యొక్క కలయిక. ఈ రవి బుధుల యొక్క కలయిక ఏ విధంగా ఉందో ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం. అలానే ఇక్కడ కన్యారాశిలో రవి బుధుల యొక్క కలయిక అంటే బుధుడికి స్వక్షేత్రం. మనకు ఏదైనా సరే ఒక యోగం కలగాలంటే రవి బుధాదిత్య యోగం కలగాలంటే సింహరాశిలో కానీ అలానే కన్యారాశిలో కానీ విశేషమైన యోగాన్ని ఇస్తారన్నారు. అలానే మిథున రాశిలో కూడా రవి బుధుల యొక్క కలయిక కూడా చాలా మంచిదని శాస్త్రం చెప్పబడింది. కాబట్టి ఈ బుధాదిత్య యోగం అనేది ఈ 3 రాశుల్లో విశేషంగా చెప్పబడింది. అలానే ఇక్కడ మేషరాశిలో కూడా రవి బుధులు కలయిక అనేది చాలా మంచిదని కూడా జ్యోతిష్ శాస్త్రం చెప్పబడింది. అయితే విశేషంగా ఇప్పుడు రవి బుధులు సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి 15 రోజుల పాటు కన్యారాశిలో సంచారం చేయడం వల్ల వివిధ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. కన్యారాశి వాళ్ళకి రవి బుధాదిత్య యోగం వల్ల ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయో ఒకసారి చూద్దాం. కన్యారాశి వాళ్ళకి ముఖ్యంగా వీళ్ళకి దశమాధిపతి అయిన బుధుడు, వ్యయాధిపతి అయిన రవి, అలానే ఇక్కడ జన్మరాశ్యాధిపతి అయిన బుధుడు అంటే రవి బుధుల యొక్క కలయిక అనేది జన్మంలో ఉన్నాడు. జన్మంలో ఉండటం వల్ల ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయో ఒకసారి చూద్దాం. జన్మంలో ఉండటం వల్ల వీళ్ళకి మిశ్రమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. మిశ్రమైన ఫలితాలు అంటే వృత్తిపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు, ఆర్థిక పరంగా స్థితిగతులు బాగానే ఉంటాయి, ఎలాంటి ఇబ్బందులు కలగవు. కానీ ఉద్యోగ వ్యాపారంలో కొన్ని చికాకులు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కొన్ని చికాకులు జరగటం ఒకటి, అలానే శత్రులు మిత్రులతోటి కొంత విరోధ భావాలు, శరీరంలో ఉష్ణ ప్రకోపం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వేడి చేస్తుంటుంది శరీరం అనేది. ఆ వేడి చేయకుండా జాగ్రత్తగా ఉండండి. కోపం కూడా ఉద్రిక్తంగా పెరుగుతుంటుంది. ఆవేశం అనేది అనర్థాలకు దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆవేశపడకుండా చూసుకోండి. కొన్ని ఆటంకాలు కలగకుండా చూసుకోండి. శ్రమ అధికంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే శరీరంలో వీళ్ళకి దురదలు ఒకటి, పుండ్లు కావటం ఒకటి, ఇలాంటి విషయాలు, తలపోటు, తలకు సంబంధించిన బ్రెయిన్ సంబంధించిన ఎఫెక్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి. ఏమీ ఆలోచన చేయొద్దండి. జరిగేది జరుగుతూ ఉంటుంది. మానసికంగా న్యూరో సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న వ్యక్తులు కూడా ఏమీ ప్రశాంతంగా ఉండదు. ఆలోచనలు మరింత ఎక్కువగా చేయొద్దండి. ఏ పని చేయటానికైనా కూడా ఒక నిర్ణయానికి రాలేరు. నిర్ణయానికి రండి, కానీ 10 మందితో కలిపి ఆలోచన చేసి ఒక నిర్ణయానికి రండి. అప్పుడు అనుకూలంగా ఉంటుంది. అలానే మనసుని విషయంలో వృధాగా కాలం గడపొద్దండి. వృధాగా కాలం గడిపే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆ శరీరాన్ని ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి. బంధుమిత్రులతో విరోధ భావాలు కలగకుండా చూసుకోండి. అలానే వీళ్ళకి ధనపరంగా ఇబ్బందులు అనేవి పెద్దగా ఉండవు. ఆర్థిక పరంగా లోటు లేకుండా ఉంటుంది. బుధాదిత్య యోగం వల్ల కొన్ని అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళు వ్యాపార పరంగా కూడా ముందుకు వెళ్ళొచ్చు. ఏదో కొన్ని వ్యాపారాలు ఏం చేస్తారంటే నేను వ్యాపార పరంగా ఈ వ్యాపారం మారుస్తున్నా, ఆ వ్యాపారం మారుస్తున్నా అనేవాళ్ళు కూడా ఈ రవి బుధాదిత్య యోగం వల్ల మంచి జరుగుతుంది. ఏంటంటే రవి ఉద్యోగ కారకుడు, బుధుడు కూడా వ్యాపారానికి సంబంధించిన గ్రహం కాబట్టి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి వృత్తి ఉద్యోగ వ్యాపారంగా వాళ్ళందరికీ కూడా ఆర్థిక పరంగా లాభాలు ఉంటాయి.
అలానే చిరు వ్యాపారులు అంటారు, అంటే బయట పూలు పండ్లు ఈ బజ్జీలు రకరకాల వేసే వ్యక్తులకు కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఎలాంటి ఇబ్బందికరమైన వాతావరణం లేకుండా ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశాలే బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశాలే బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ఇలాంటి విషయాల్లో మనం ప్రత్యేకంగా కొన్ని శ్రద్ధ పెట్టాలి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఈ రాశి వాళ్ళకు ప్రత్యేకంగా బుధాదిత్య యోగం అనేది అనుకూలమైన యోగం. అంటే బుధాదిత్య యోగం అంటే గోచారీత్యా బుధాదిత్య యోగం అంటారు జన్మజాతకాన్ని. అంటే ఈ సమయంలో నేను చెప్పిన 15 రోజుల్లో పుట్టిన వాళ్ళకు కూడా రవి బుధాదిత్య యోగం అనేది కలుగుతుంది పిల్లలకి. అందువల్ల ఈ బుధాదిత్య యోగం చాలా మంచి యోగం కాబట్టి ఈ యోగాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి, ప్రణాళికాబద్ధంగా తీసుకోవాలి. నిర్ణయంలో అందరినీ అడిగి ఒక నిర్ణయానికి వచ్చి ఖచ్చితమైన విషయాలను మనం ముందుకు వెళితే మనకు మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ విషయాలన్నీ కూడా శ్రద్ధగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళండి. నేను కొన్ని పరిహారాలు చెప్పబోతున్నాను, ఆ పరిహారాలు పాటించండి, మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ రాశుల వాళ్ళు ముఖ్యంగా రవి ఉద్యోగకారకుడు అంటారు, పితృకారకని ఇందాక చెప్పినట్టుగా ఈ రవి బుధుల యొక్క యోగం వల్ల కొన్ని సుఫలితాలు అనేవి చాలా ఎక్కువగా సుఫలితాలు జరుగుతాయి. అంటే ఉద్యోగపరంగా ఇబ్బందులున్నా అలానే ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతున్నా కూడా మీకు ఒక్కొక్క రాశి వాళ్ళకి ఒక్కొక్క రకమైన మేలు మంచి చెడులు చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు సూర్యుడి యొక్క అనుగ్రహాన్ని బాగా పొందాలన్నా, మంచి ఉద్యోగాలు లభించాలన్నా, ఉద్యోగపరంగా ప్రమోషన్ లాభించాలన్నా కూడా రవి యొక్క అనుగ్రహం కావాలంటారు. పాత రోజుల్లో మనం హస్తరేఖల్లో చూపించుకునేటప్పుడు సన్లైన్ అంటారు, అంత సూర్యుడి యొక్క రేఖ ఉండాలంటారు. ఈ సూర్యుడి యొక్క రేఖ ఉండాలి అని అంటారు. ఎందుకంటే కారణం ఏంటంటే వృత్తిపరంగా అనుకూలంగా ఉండాలి. వృత్తిపరంగా అనుకూలంగా ఉంటే మనం ధనం వచ్చే అవకాశం ఒకటి ఉంటుందని అర్థం. దాన్ని మనం చూసుకునేటట్లయితే సూర్యుడు అనుకూలంగా లేకపోయిన వ్యక్తులు సూర్య నమస్కారాలు చేయటం, అలానే సూర్యుడికి సంబంధించిన హోమాలు చేయటం ఒకటి. మనకి నవగ్రహాల్లో సూర్యుడు ఉంటాడు. ఆదివారం రోజున సూర్యహోరని ప్రాతకాలంలో ఉంటుంది. నవగ్రహాల యొక్క ప్రదర్శన చేసి చక్కగా జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాతుతిం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం ఒకటి. వీలైతే ఆదిత్యాయుధ్నే సహస్రమూర్తాయ ధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని కూడా చక్కగా చదువుకోవచ్చు. దాంతోపాటు బుధుడు వ్యాపారపరంగా అనుకూలం లేని వ్యక్తులు ఖచ్చితంగా నారాయణాయుధ్నే వాసుదేవాయ ధీమే తన్నో విష్ణు ప్రచోదయాత్ అనే మంత్రంతో పాటు ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్య సమృద్ధిమే దేహిమే దాపై స్వాహ అనే మంత్రాన్ని కుబేర మంత్రాన్ని చదువుకోవటం వచ్చి, లేకపోతే ఓం కుబేరాయ నమః అనే మంత్రాన్ని కూడా చదువుకోవటం వల్ల కూడా మనకు అనుకూలంగా ఉంటుంది. ఖచ్చితంగా నేను చెప్పినవి ఈ రెమెడీస్ అనేవి మీరు పాటించండి. రవి బుధుల యొక్క దోషం ఎవరికైతే ఉంటుందో ఆ దోషం తొలగిపోయి ఆరోగ్యము, ఉద్యోగము, వ్యాపారపరంగా అనుకూలంగా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇవి గోచారీత్యా చెప్పబడే ఫలితాల్లో ముఖ్యంగా మనకి రవి 3, 6, 10, 11 స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడు వాళ్ళ రాశి దగ్గర నుంచి. బుధుడు వచ్చేటప్పటికి 2, 4, 6, 11 స్థానాల్లో బుధుడు మంచి ఫలితాన్ని ఇస్తాడు. ఎందుకంటే రవి యొక్క కారకత్వాలను కూడా మనం గమనించినట్లయితే ఉద్యోగానికి చాలా ఇంపార్టెంట్గా చూసుకుంటాం, బుధుడు వ్యాపారానికి చూసుకుంటాం. కాబట్టి వాళ్ళ జన్మరాశి నుంచి ఈ రాశిలో ఈ నేను చెప్పిన రాశుల్లో ఉంటే చాలా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది. సో ఉదాహరణకి ఒక రాశి వాళ్ళకి బుధుడు వాళ్ళ రాశి నుంచి లెక్క వేస్తే 2, 4, 6, 11 స్థానాల్లో ఉంటే అనుకూలంగా ఉన్నట్టు గోచారీత్యా. అలానే రవిగ్రహాన్ని కూడా మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? 3, 6 అంటే 1, 3, 6, 10, 11 స్థానాల్లో ఉంటే మంచి సుఫలితాన్ని ఇస్తాడు సూర్యుడు. సూర్యగ్రహం అనేది అనుకూలంగా ఉంటుందని మనకు శాస్త్రం చెప్పారు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. ఈ గోచారరీత్యా చెప్పబడే ఫలితాల్లో ముఖ్యంగా సూర్యభగవానుడు 3, 6, 10, 11 స్థానాల్లో మంచి శుభాన్ని ఇస్తాడని అర్థం. 1వ దానిలో కొంత మిశ్రమైన ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇక రవి బుధులు ఏదైతే వీళ్ళ కన్యారాశిలో ఉన్నారో నేను చెప్పిన మీరు ఏదైతే పరిహారాలని పాటించడం వల్ల కూడా విశేషమైన యోగాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవటం అంటే, లలితా సహస్రనామ పారాయణం చేసుకోవటం, సూర్య నమస్కారాలు. ఆ సూర్య నమస్కారాల్లో కూడా ఓం సూర్యాయ గ్రహాయ స్వాహ అనే మంత్రాన్ని చదువుకోవాలి. అంటే ఓం ఆదిత్యాయ
అంటే ఆదిత్యాయ సోమాయ మంగళాయ చ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతు అనే మంత్రాన్ని చదువుతో పాటు ఆ చదవటంతో పాటు ఓం సూర్యాయ స్వాహ అనే జిల్లేడు సమిధులతో హోమం చేయటం, ఎమ్మటే సూర్యగ్రహ ఇదన్నోమ అనే మంత్రాన్ని కూడా చదువుకోరు. అంటే ఏదైతే మంత్రం అనేది స్వాహాకారం చెప్పి త్యాగం చెప్తారు ఇదన్నోమ అని, ఆ మంత్రాలు మనం ఏదైతే విశేషంగా ఆదివారం రోజున ఓం సూర్యగ్రహాయ స్వాహ అని ఆజ్యం వెయ్యాలి జిల్లేడు సమిధుల మీద. ఓం సూర్యగ్రహాయ ఇదన్నోమ అనే మంత్రాన్ని కూడా చదువుకోవటం వల్ల కూడా మీకు మంచి జరిగే అవకాశాలు. అంటే ప్రతిరోజు కూడా ఒక 5 నిమిషాల పాటు సూర్యుడి యొక్క హోమం చేయండి, సూర్య నమస్కారాలు చేయండి. దానివల్ల విశేషమైన ఫలితాలు జరగాలని ఆశిస్తూ, మీకు పరమేశ్వరుడి యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ, సర్వే జనా సుఖినో భవంతు.